నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. డ్రాగన్ ఫ్రూట్ సాగు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో చాలా మంది రైతులనైతే ప్రస్తుతం ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఇది మంచి లాభదాయకమైన వ్యవసాయ పద్ధతి అని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి తక్కువ శ్రమ, తక్కువ నీరు అవసరం మరియు చీడపీడల బెడద కూడా తక్కువగా ఉండడం ఈ యొక్క సాగుకి ప్రధాన కారణాలు. అయితే ఒకసారి నాటితే 20 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడినైతే పొందవచ్చు ఈ సాగులో. ఇక డ్రాగన్ ఫ్రూట్ లోని రకాల గురించి తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి హైలోసేరియస్ అండటస్. ఇది అత్యంత సాధారణంగా కనిపించే రకం. దీనికి గులాబీ రంగు చర్మం ఉంటుంది. పైన ఆకుపచ్చ పొలుసులు ఉంటాయి. ఇక లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. చిన్నగా నల్లటి గింజలతో ఉంటుందన్నమాట ఆ గుజ్జు. ఇక రుచి తేలికపాటి తీపిగా ఉంటుంది. ఇక పియర్ మరియు కివి రుచినైతే ఈ యొక్క ఫ్రూట్ పోలి ఉంటుంది. ఇక ఉదాహరణకు అమెరికన్ బ్యూటీ, డిలైట్, షుగర్ డ్రాగన్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. ఇక తర్వాత రకం వచ్చేసి హైలోసెరియస్ కోస్టారి సెన్సిస్. ఈ రకం దాని తీయటి రుచికి ప్రసిద్ధి అని చెప్పొచ్చు. దీనికి కూడా గులాబీ రంగు చర్మం మరియు ఆకుపచ్చ పొలుసులు ఉంటాయన్నమాట. కానీ లోపల గుజ్జు అయితే శక్తివంతమైన ఎరుపు లేదా లోతైన గులాబీ రంగులో ఉంటుంది ఆ గుజ్జు. ఇక రుచి విషయానికి వస్తే ఇది తీయగా కొద్దిగా పుల్లగా కూడా ఉంటుంది. ఇక ఉదాహరణకి తైవాన్ పింక్ అని, ఇక మెరాకిన్ రెడ్ అని, లేకపోతే సిఎం రెడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక తర్వాత రకం చివరి రకం అన్నమాట. ఇది వచ్చేసి హైలోసెరియస్ మెగలంథస్ అని అంటారు ఈ రకాన్ని. ఈ రకం పసుపు రంగు చర్మంతో ఉంటుంది. లోపల గుజ్జు అయితే తెలుపు రంగులో ఉంటుంది. కానీ దీని రుచి అయితే హైలోసెరియస్ అండటస్ కంటే కూడా భిన్నంగా మరింత తీయగా కొద్దిగా ఇక స్ఫుటంగా అయితే ఉంటుందన్నమాట ఈ గుజ్జు రుచి. ఇక ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ యొక్క సాగు విధానం గురించి అయితే తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ సాగుకి కొన్ని ముఖ్యమైన దశలు అయితే ఉన్నాయి. అవి కూడా ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి ఎంపిక మరియు తయారీ విధానం. ముఖ్యంగా నేల. డ్రాగన్ ఫ్రూట్ బాగా పారే నీటిని కలిగి ఉన్న ఇసుకతో కూడిన లోమ్ నేలల్లో బాగా పెరుగుతుందన్నమాట. ఇక నీరు నిలిచే నేలలు కూడా ఈ సాగుకి అనుకూలమని చెప్పచ్చు. ఇక వాతావరణం. వెచ్చని ఉష్ణమండల వాతావరణం డ్రాగన్ ఫ్రూట్ సాగుకైతే అనుకూలంగా ఉంటుంది. అధిక వేడి అంటే 38 డిగ్రీల సెల్సియస్ పైన అనమాట. ఇక సన్ బర్న్ కు కారణమవుతుంది అనమాట. కాబట్టి అధిక వేడి ఉండకూడదు. ఇక సూర్యరశ్మి ఎంత మొత్తంలో ఉండాలో చూద్దాం. ఇక డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు పూర్తి సూర్యరశ్మి అయితే అవసరం ఉంటుంది. కనీసం 6 నుంచి 8 గంటల పాటు సూర్యరశ్మి అవసరం ఉంటుంది ఈ ఫ్రూట్స్ కి. ఇక నేల నిష్పత్తి రిపీట్ ఇక నేల విషయానికి వస్తే pH విలువ 6 నుంచి 7 pH ఉన్న నేలలైతే వీటికి అనుకూలంగా ఉంటుంది ఈ సాగుకి. ఇక పిల్లర్స్ ఏర్పాటు కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఒక ఎగబాకే కాక్టస్ జాతికైతే చెందిందనమాట. కాబట్టి వాటికి ఆధారం కూడా అవసరం ఉంటుంది. సాధారణంగా సిమెంట్ పిల్లర్లను అయితే ఉపయోగిస్తారు వీటి ఆధారాల కోసం. ఇక పిల్లర్ ఎత్తు సుమారు 6 నుంచి 7 అడుగులు ఉండేలా చూసుకోవాలి. ఇక పైన గొడుగు ఆకారపు నిర్మాణం అదే రింగ్ అయితే ఏర్పాటు చేస్తారనమాట. దీనిపై మొక్కలు పెరుగుతాయి. ఇక ఎకరాకు సాధారణ పద్ధతిలో 2000 మొక్కలు, ట్రెల్లిస్ పద్ధతిలో అయితే 3000 నుంచి 6000 మొక్కల వరకు నాటుకోవచ్చు. ఇక అల్ట్రా హై డెన్సిటీ పద్ధతిలో ఎక్కువ మొక్కలు నాటం వల్ల ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. ఇక మొక్కల ఎంపిక మరియు నాటడం గురించి తెలుసుకుందాం. నమ్మకమైన నర్సరీల నుంచి ఆరోగ్యకరమైన కోతలను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక కోతలను నేరుగా పిల్లర్స్ పక్కన అయితే నాటుకోవచ్చు. మనము వాటికి ఆధారం కోసం పిల్లర్స్ ఏర్పాటు చేసుకుంటాం కదా, వాటి పక్కన ఇవి నాటుకోవాల్సి ఉంటుంది. ఇక సాధారణంగా ఒక పిల్లర్ వద్ద వచ్చి 3 నుంచి 4 కోతలను అయితే నాటుతూ ఉంటారు. ఇక నాటిన తర్వాత ఇప్పుడు మొక్కలు పిల్లర్స్ పైకి ఎగబాకడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక వాటిని కట్టడం ద్వారా లేక ఆధారం కల్పించడం ద్వారా పైకి ఎగబాకేలాగైతే మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నీటి పారుదల. డ్రాగన్ ఫ్రూట్ కు నీటి అవసరం తక్కువే, కానీ క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి. ముఖ్యంగా పూత మరియు పింద దశలో అయితే ఎక్కువ నీటిని అందిస్తూ ఉండాలి వాటికి తగినంతగా. ఇక తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి దీనికి చాలా ఉత్తమం. ఇది నీటిని ఆదా చేస్తుంది, మొక్కలకు సరిపడ నీటిని అందిస్తుంది. ఇక వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సన్ బర్న్ నివారించడానికి కొలినైట్ అదే లీటర్ నీటికి 50 గ్రాములు అనమాట
కొలినైట్ మరియు నీమ్ సోప్ అంటే ఇదొచ్చేసి లీటర్ నీటికి 4 గ్రాముల వంటి యాంటీ ట్రాన్స్పరెంట్లనైతే పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎరువుల విషయానికి వస్తాం. అవి ఎలాంటి పోషకాలను అందిస్తాయో కూడా తెలుసుకుందాం. ఇక సేంద్రియ ఎరువులు డ్రాగన్ ఫ్రూట్ సాగుకి చాలా మంచివంట. పశువుల ఎరువు కావచ్చు, వర్మి కంపోస్ట్ మొదలైనవి కూడా వీటికి ఉపయోగించుకోవచ్చు. ఇక రసాయనిక ఎరువులు వాడేటట్లయితే సమతుల్య ఎరువులను పూత మరియు పింద దశలకు ముందు మరియు దిగుబడి తర్వాత అయితే అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు కత్తిరింపు దశ. మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి మరియు మంచి దిగుబడిని పొందడానికి కత్తిరింపు చాలా ముఖ్యం. అవసరమైన కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను తొలగించాల్సి ఉంటుంది. పిల్లర్ పై భాగాన ఉన్న కొమ్మలు కిందికి వేలాడేలాగా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణ. డ్రాగన్ ఫ్రూట్ కు సాధారణంగా తెగుళ్ళ బెడద అయితే తక్కువగా ఉంటుంది. ఇక ఎలుకలు కొన్నిసార్లు కాండాలను కొరికి నష్టపరుస్తూ ఉంటాయి. దీనిని నివారించడానికి తగిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శీలింద్ర, బ్యాక్టీరియా తెగులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటివైతే వస్తూ ఉంటాయి. ఇక పూత మరియు పిందె. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు రాత్రిపూట పూస్తాయి మరియు వాటి పూలు చాలా అందంగా ఉంటాయి అన్నమాట. పూత వచ్చిన 30 నుంచి 50 రోజులలో పండ్లు కోతకు వస్తాయి. కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. పండు పూర్తిగా రంగు మారినప్పుడు లేకపోతే కొద్దిగా మెత్తబడినప్పుడైతే కోయాల్సి ఉంటుంది. ఒకసారి పంట వేస్తే 3వ సంవత్సరం నుంచి మంచి దిగుబడి అయితే వస్తుంది. మరియు దిగుబడి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది తప్ప దీంతో తగ్గడం అయితే ఉండదు. ఇక ఒక ఎకరానికి సుమారు 5 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా కూడా ఉంది. ఇక డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రారంభ పెట్టుబడి కొద్దిగా ఎక్కువగానే ఉండొచ్చు. ముఖ్యంగా పిల్లర్స్ మరియు మొక్కల కోసం అయితే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఎకరాకైతే మినిమం 5 లక్షల వరకు అయితే పెట్టుబడి అవసరం అవ్వచ్చు. అయితే ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత 20 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుందన్నమాట. ఇక పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇక సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే మరింత లాభం కూడా పొందవచ్చు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందు స్థానిక వాతావరణం, నేల పరిస్థితులు, ఇక మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ పంట వేసే ముందు. ఇక ఎవరైతే ఇది ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళైతే అనుభవజ్ఞులైన రైతులను లేకపోతే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకొని మీరు సాగు చేయడం వల్ల దీంట్లో మీరు విజయం అయితే సాధించవచ్చు. ఇక ప్రభుత్వ సంస్థలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై శిక్షణ మరియు సలహాలను కూడా అందిస్తూ ఉంటారు. సో మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ని ఎలా సాగు చేయాలి, వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎటువంటి నీరు ఉండాలి, ఎటువంటి నేల ఉండాలి, ఎటువంటి ఎరువులు అవసరం అనే విషయాల గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.